Hi Kishore, how are you? Fine, Anna. How are you? Yeah, I'm fine, Kishore. Thank you so much. Which college are you from? Sri Venkateswara College of Engineering, Tirupati. Okay, thank you. What was your experience, Kishore? Which means what kind of experience you had in our training and internship program? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను దీంట్లోకి. అంటే Okay, ఫస్ట్ మా హెచ్ఓడి గణేష్ సార్కి అండ్ మా మ్యామ్ కవిత మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అసలు ఈ ఆపర్చునిటీ రావడం నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ఎలా అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఏదో కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని సంథింగ్ ఎట్లో గట్ట నేర్చుకుంటూ మనం ఈజీగా జాబ్ కొట్టేయచ్చు అనుకున్నా. కానీ ఇందులో చేరిన తర్వాత అసలు చానా ఉంది. మనం నేర్చుకోవాల్సింది చానా ఉంది. మనం ఎక్కడో నేర్చుకున్నాము. మనం ఎక్కడ ఉన్నాము నాకు అర్థమైంది ఇక్కడ వచ్చిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫణేంద్ర సార్ ఏమంటే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే మనం ఏం నేర్చుకోవాలి? కంపెనీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి? కంపెనీ వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు యాస్ ఎ ఫ్రెషర్‌గా. సో, అవన్నీ చెప్పుకుంటా వచ్చాడు సారు. ఫుల్ స్టాక్ అంటే నేనేమనుకున్నాను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బ్యాకెండ్‌లో జావా యూజ్ చేస్తే అయిపోతది. దట్స్ ఆల్ అక్కడే అయిపోతుంది. మనం నేర్చుకునేదంతా అయిపోతుంది. నెక్స్ట్ డైరెక్ట్‌గా మనము కంపెనీకెళ్ళిపోయి జాబ్ కొట్టేయచ్చు అనుకున్నా. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమైంది. ఓకే. ఎలా ఉంటుంది ఫ్లో. నేను ముందేమనుకున్నానంటే అసలు జావా కష్టంగానే ఉంటుంది. ఇంగా దాని అప్లికేషన్స్, దాని ఫ్రేమ్ వర్క్స్ అనేది చాలా కష్టంగా ఉంటది. స్ప్రింగ్ బూట్ అవన్నీ అనుకున్నా. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత సార్ సింపుల్ చేసేశారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో చెప్తూ కంపెనీస్‌లో ఎలా మనకుంటుంది. కంపెనీస్‌లో ఎలా స్టాండర్డ్స్ ఉంటాయి. హ్మ్. ఎలా ఫాలో అవుతారు. అలా చెప్పారు సారయితే. ఓకే. మీరు మల్టిపుల్ మినీ ప్రాజెక్ట్స్ అండ్ యూజ్ కేసెస్ మీద కూడా వర్క్ చేశారు. అండ్ ఇన్ ఈచ్ లెవెల్ లైక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ ఆల్సో మీరు ఆ! లైక్ ఈచ్ లెవెల్‌లో ఒక మేజర్ ప్రాజెక్ట్ కూడా చేశారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో. సో, అవి ఆ ప్రాజెక్ట్స్ ఎలా అనిపించాయి? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాజెక్ట్ చేసే ముందు అసలు నేను చేస్తానే అనుకుంటా. నా మీద నాకు డౌట్ అనింది స్టార్టింగ్‌లో. ఎలా అంటే లెవెల్ 1లో కొద్దిగా చిన్న ప్రాజెక్ట్ చూపించారు. అంటే నాకు తెలియకుండా నేనే ఎక్కువ కోడ్ రాసేసాను. అంటే చేస్తూ ఉంటే ఈజీగా అనిపిస్తుంది. స్టార్టింగ్ ఏమనుకుంటాము ఇంత పెద్ద కోడ్ రాయాలా నేను అనుకున్నా స్టార్టింగ్‌లో. కానీ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసే దాన్ని బట్టి నాకు ఆ కోడ్ పెద్దదైనా గానీ చిన్నది అనిపించింది. ఎందుకంటే ఆ కోడ్ మొత్తం నాకు అర్థమవుతుంది. ఓకే. ఎక్కడేం జరుగుతుంది, ఎలా అనేసి పూర్తిగా నాకు అర్థమవుతుంది ఆ కోడ్. సో, నాకప్పుడేమనిపిస్తుంది పెద్ద కోడ్ అయినా సరే నాకు చిన్నదిగానే అనిపించింది. నాకు తెలియకుండా చాలా పెద్దగానే కోడ్ రాయేసా లెవెల్ 1లో. సో, లెవెల్ 2లో ఏమనిపించింది ఓకే. లెవెల్ 1లో ఓకే. ఫస్ట్ లెవెల్ 1 బాగా ఈజీ అయిపోయిందంటే లెవెల్ 2 నీకంతే ఇంక మీడియం రేంజ్ అనమాట. లెవెల్ 2 ఎలా అంటే ఫస్ట్ లెవెల్ 2 బాగొచ్చిందంటే సారీ లెవెల్ 1 బాగొచ్చిందంటే లెవెల్ 2 అనేది నీకు కొద్దిగా కష్టపడినావంటే వచ్చేస్తది బాగా ఈజీ. అసలు నువ్వు సార్ చెప్పింది వినేసి ఎవరైనా సరే ఫస్ట్ సార్ చెప్పింది క్లాస్‌లో డైలీ అటెండ్ అవుతూ ఆయన చెప్పిన టాస్క్స్ మనం కంప్లీట్ చేస్తున్నామంటే ఈజీగానే ఉంటది. ఎంత పెద్ద కాంప్లెక్స్ కాన్సెప్ట్ అయినా సరే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ మనం ఏదైనా స్కిప్ చేసామనుకో రికార్డెడ్ క్లాసెస్ నేను ఒకసారి 3 క్లాసెస్ స్కిప్ చేశా. అది నాకు పోతూ ఉన్నింది. సో, ఆ టైంలో సార్ ఏం చెప్పాడంటే సార్‌కి మెసేజ్ చేశా. సార్ ఈ విధంగా నాకు ఒకటి పోతుంది సార్ అంటే, సార్ పిలిచి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే ఈ విధంగా ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది సార్ అంటే, ఆ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అప్పుడు నాకు ఈజీగా గెట్ ఇన్ అయిపోయా. అంటే నాకు అర్థమైపోయింది. ఓకే. మనం మిస్ చేసినా గానీ మనం రికార్డ్ క్లాసెస్ చూసుకుంటూ ఆహ్, మనం దాన్ని ఈజీగా నేర్చుకోవచ్చనేసి. నాకు మెయిన్‌గా ఏమంటే లెవెల్ 1లో ఇంట్రెస్ట్ బాగొచ్చింది. ప్రాజెక్ట్స్ చేశాను నేను. నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది లెవెల్ 1లో. సో, అదే మూమెంట్‌తో నేను లెవెల్ 2 కూడా బాగా కంప్లీట్ చేశా. నాకేమనిపించిందంటే లెవెల్ 1 కన్నా లెవెల్ 2 ఈజీ అనిపించింది. ఎందుకంటే లెవెల్ 1 బాగా అర్థమైంది కాబట్టి నాకు. సో, లెవెల్ 1 బాగా అర్థమైంది. దీనివల్ల ఈ బేసిక్స్ వల్ల నాకు లెవెల్ 2 అనేది పెద్ద కష్టం అనిపియలేదు. దెన్ లెవెల్ 3 అనేది ఇంకా ఈజీ అయిపోయింది నాకు. అంటే సార్ చెప్పింది వింటూ ఆయన ఇచ్చిన టాస్క్ చేస్తుంటా ఉంటే నాకు అర్థమైపోయింది. అలాగే సార్ చెప్పిందే కాకుండా నేను ఓన్‌గా సెపరేట్‌గా చేసుకుంటా ఉన్నాను. ఆ సెపరేట్ చేసుకోవడం వల్ల మొత్తం క్లియర్‌గా కాన్సెప్ట్ అర్థమైంది. అది లెవెల్ వైస్ నేర్చుకోవడం వల్ల నాకేమర్థమైందంటే మెల్లిగా అంటే మొత్తం ఒకేసారి కాకుండా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా చేయడం వల్ల నాకేమర్థమైందంటే క్లియర్‌గా కాన్సెప్ట్ అర్థమైంది. అంటే సింపుల్‌గా లాజిక్ అవన్నీ అర్థమైనాయి ఈజీగా. లెవెల్ 3లో మొత్తం క్లియర్‌గా కాన్సెప్ట్ అంతా అర్థమైంది. అంటే మనం మైక్రో సర్వీసెస్ ఎలా యూజ్ చేస్తాము, అవన్నీ నాకు తెలీదు ముందే. ఏమనుకున్నాను జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అంతా నేర్చుకుంటే సరిపోతది. బ్యాక్ ఎండ్‌లో
స్ప్రింగ్ బోట్ ఉంటుంది సరిపోతుంది అనుకున్నా. కానీ స్ప్రింగ్ బోట్ నేర్చుకోక ముందు సార్ ఏం చెప్పారంటే జేఎస్పీస్, జేఎస్పీ, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, ఎంబీసీ ఆర్కిటెక్చర్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి తెలిసిన తర్వాత స్ప్రింగ్ బోట్ నాకు ఇంకా ఈజీ అయిపోయింది. అంటే స్ప్రింగ్ బోట్ బ్యాక్ లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థమైపోయింది. సో లెవెల్ 3 యా వరకు. థ్యాంక్ యూ కిషోర్. మీరు కూడా లైక్ ఆ ప్రోగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. లైక్ చెప్పిన వర్క్ చెప్పినట్టు చాలా ఇన్ టైమ్ లో సబ్మిట్ చేశారు. వీఆర్ సో గ్లాడ్ యాక్చువల్లీ. సో కిషోర్, అసలు ఎలా జాయిన్ అయ్యారు మీరు ఈ ప్రోగ్రామ్ లో? అంటే మా కాలేజ్‌లో పెద్ద ఈవెంట్ ఒకటి జరుగుతుంది. టెక్స్ పార్క్ అనేసి ప్రతి ఇయర్ జరుగుతుంది. సో, ఆ టెక్స్ పార్క్ ఈవెంట్‌లో ఏమంటే మేము మా కాలేజ్‌లో వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేశారు. అంటే లైక్ క్విజ్ లాగా ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్‌లో మేము పార్టిసిపేట్ చేసాం. పార్టిసిపేట్ చేసి మేము విన్నర్స్ అయ్యాం. విన్నర్స్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ టెక్స్ పార్క్‌లో జరిగిన ఈవెంట్స్‌లలో ఎవరైతే విన్నర్స్, రన్నర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారు దీంట్లో. అంటే ఈ కోర్స్ ఫ్రీగా. సో మేమేమనుకున్నాం అంటే స్టార్టింగ్‌లో లైట్ తీసుకున్నాం. అంటే ఫ్రీయే కదా! స్టార్టింగ్‌లో ఏం చెప్తారులే. ఏదో ఒక 1 మంత్ చెప్పేసి వాళ్ళు వదిలేస్తారులే. పట్టించుకోరు ఏమి అనేసి మేము అనుకుని అట్లే జాయిన్ అయ్యాం. ఏం ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేవు. అలానే జాయిన్ అయ్యాం. సో దాన్ని జాయిన్ అయిన తర్వాత ఓకే. సార్ చెప్పే క్లాసెస్ గాని, ఆయన ఒకవేళ మనకేం రాకపోయినప్పుడు స్లో అయిపోతే ఆయన చెప్తా ఉంటాడు ఈ విధంగా. సో మీరెప్పుడు స్లో అవ్వద్దండి. అంటే ఆయనేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమేదైనా డీమోటివేట్ అయ్యామనుకో, ఆయనే మోటివేట్ చేసి చెప్తాడు ఈ విధంగా. సో అప్పుడేమైందంటే నాకు బాగా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు మేమసలు. మేమేదో ఓకే. ఫ్రీ గదా! ఫ్రీ అంటే కొద్దిగా ఏం పట్టించుకోరులే. మనకి ఇష్టం వచ్చినట్టు కొంచెం క్లాస్ వినేసి ఎళ్ళిపోతే సరిపోతుందనుకున్నాం. మేమొకసారి క్లాసెసు స్టాప్ చేసినా వినకుండా ఉన్నప్పుడు గూడా సారే అంటే మెసేజ్ చేసి మీకేమైంది? అలా అంటే మీకేమన్నా ప్రాబ్లమా? అని అడిగి తెలుసుకొని బాగా సార్ చెప్పారండి. యా కిషోర్, లైక్ వీఆర్ సో హ్యాపీ లైక్ నీకు ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అయిందని వింటుంటే. సో కిషోర్, లైక్ సో నువ్వు ఫ్రీగా సమ్ ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యావు, ఓకే. బట్ పే పే చేసి జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కి లైక్ అది యూస్ఫుల్ అంటావా? అంటే లైక్ ఆ ప్రైస్ కి సో నువ్వు ఐ థింక్ కొంతమంది స్టూడెంట్స్ ని కూడా రికమెండ్ చేసావు, అది యూస్ఫుల్ అంటావా? అవును. ఆ! నేను చెప్పేదేమంటే 15,000 అనేది నాకు తెలిసి చాలా తక్కువనుకుంటాను. అంటే నేను అంటే సార్ ఇచ్చిన కంటెంట్‌కి 15,000 అనేది చాలా తక్కువనుకుంటాను నేనైతే. అంటే ఇదే కోర్సు నువ్వు బయట చేయాలంటే 60,000 అట్లా తీసుకుంటాడు ఈజీగా. 60-50 అట్లా తీసుకుంటాడు. కానీ ఇంత తక్కువ మరి ఇంతలా చెప్తాడంటే నో అని చెప్తాను నేనైతే. ఆల్రెడీ నేను ఇంతకు ముందు సారి ఇంకోటి చేశాను ఒకటి. అక్కడేమంటే 30,000 ఎంతో చెప్పారు. నేను చేశానది. కానీ ఇంత కంటెంట్ అయితే ఇవ్వలేదు వాళ్ళు గూడా. వాళ్ళేమంటే వస్తారు 1 మంత్ మొత్తం 3 మంత్స్ కోర్స్ అంటారు. 1 మంత్ ఏమంటే మీకు కాన్సెప్ట్ చెప్తాము. దాంట్లో సెకండ్ మంత్‌లో మినీ ప్రాజెక్ట్ ఇస్తాము. థర్డ్ మంత్‌లో మీరు పెద్ద ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారని చెప్పారు. కానీ అంత ఏం అనిపియలా. నేను ఆ 3 నేర్చుకోవడం ఆ 3 మంత్స్ నేర్చుకునేది సార్ దగ్గర నేను 1 మంత్‌లోనే నేర్చుకునేసా. సో వాళ్ళేమంటే మనీ కోసం ఏవేవో చెప్పేస్తున్నారు. అట్లయితే అంతా వేస్ట్. కానీ సారేమంటే 15,000కి చానా చెప్పారు. అంటే స్ప్రింగ్ బూట్ ఎవరు చెప్పరు ఇంత. 15,000 కంటే నాకు తెలిసి స్ప్రింగ్ బూట్ అంతా మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఇవంతా కలిపి అది కాకుండా సార్ ఎక్స్‌ట్రా మళ్ళీ స్క్రమ్ మీటింగ్స్ అనేసి అవి కూడా చెప్పారు. సో నాకు తెలిసి 15,000 అనేది తక్కువ. అండ్ సార్ ఇచ్చే కంటెంట్‌తో చాలా వర్త్ 15,000 అంటే. నేనేమంటే మా ఫ్రెండ్స్‌కి 4 మంత్స్‌కి రిఫర్ చేశాను. వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నాకు బాగా అర్థమవుతున్నాయి క్లాసెస్. సార్ చెప్పినవి చాలా హై లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అలాంటి హై లెవెల్ స్టాండర్డ్స్ కూడా అయినా మనకి కాంప్లికేటెడ్ చెప్పకుండా సింపుల్‌గా అర్థమయ్యేలాగా మొత్తం హై లెవెల్‌గా చెప్తున్నాడు. అది బాగా మాకు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పారు మా ఫ్రెండ్స్. వాళ్ళు 15,000 వర్తేనా అంటే చానా వర్త్ అంటే చానా వర్త్. నాకు తెలిసి తక్కువ అని వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఓకే. లైక్ నీకు ఈ ప్రోగ్రామ్ లో ట్రైనర్ సపోర్ట్ కానీ లేదంటే డౌట్ క్లారిఫికేషన్ కానీ ఎలా అనిపించింది? హ్మ్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అసలు నేను ఏం చేయకపోయినా సరే వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. మీరు ఇదేమైనా ప్రాబ్లమ్ ఉందని వాళ్ళే అడిగి, వాళ్ళే తెలుసుకొని, వాళ్ళే మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళని క్లియర్ చేయడం గాని, డౌట్స్ క్లారిఫికేషన్ గాని, అది ఒక్కొక్కసారి డౌట్ క్లారిఫికేషన్ 1 అవర్, 2 అవర్ అయినా సరే వాళ్ళు ఏం 1 అవర్, 2 అవర్ అయినా గాని పట్టించుకోకుండా నా డౌట్ క్లారిఫై అయ్యేంత వరకు చెప్పి అంటే నేను స్టక్ అయిపోతా. ఒక్కోసారి స్టక్ అయిపోయా. ఆ స్టక్ అయిపోయినప్పుడంతా వాళ్ళకి చెప్తే వాళ్ళేమంటే ఆ డౌట్‌ని గూగుల్ అంటే జూమ్ మీటింగ్ పెట్టి షేర్ చేసుకొని నా కోడ్ మొత్తం చూసి ఎక్కడ మిస్టేక్ చేశానో ఆ మిస్టేక్ చెప్పి క్లియర్ చేసే డౌట్స్. సో, డౌట్ క్లారిఫికేషన్ అయితే ఆహ్, బావుంది. అంతే మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళు.
అంటే అదే టీమ్‌లో మీరు మానిటరింగ్ బాగుంది. లైక్ ఏ టైంలో అడిగినా గానీ డౌట్ క్లారిఫై చేయడం. అండ్ ఆ! వన్ మోర్ థింగ్ ఏ టైమ్‌లో అయినా. యాహ్! సో, ఏ మీకు టైమ్‌లో లెవెల్ 1 అడిగినా డౌట్ ప్రాజెక్ట్ కూడా క్లారిఫికేషన్. వితిన్ షార్ట్ డ్యూరేషన్ అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా మీరు అంత షార్ట్ డ్యూరేషన్‌లో లైక్ ప్రాజెక్ట్ ఆ! కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి? లైక్ 1 లేదు మంత్ లేదు. అని చెప్పారు. బట్ సమ్ హాలిడేస్ వల్ల 1 ½ మంత్ తీసుకుంది. ఆ! అంటే లెవెల్ 1 ప్రాజెక్ట్ అసలు ఇంతకు ముందే చెప్పాను. అసలు లెవెల్ 1 ప్రాజెక్ట్‌లో నేను అంత కోడ్ రాస్తాను నేనే అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ హెచ్‌టీఎంఎల్ వేరు, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వేరు అండ్ జేఎస్‌పీ వేరు, జ జేడీబీసీ వేరు. ఇవన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ అంటే నేనేమనుకున్నాను స్టార్టింగ్‌లో ఓకే. పెద్ద ప్రాజెక్ట్ మనకు కాంప్లెక్స్ ఉంటుంది. మన వల్ల కాదు. ఇంత కోడ్ రాయాలా అనేసి నేను కొద్దిగా ఇదయ్యా. కానీ సార్ చెప్పిన విధానంతో అంటే ఆయన చేసే వేరే ఎక్స్‌ప్లనేషన్, డౌట్ క్లారిఫికేషన్‌తో నాకు ఈజీ అయిపోయింది. లెవెల్ 1 బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ లెవెల్ 1 ఇంట్రెస్ట్‌తో నేను లెవెల్ 2, లెవెల్ 3 ఇంకా ఈజీగా అయిపోయింది నాకైతే. ఆ లెవెల్ 1లో ఎట్లంటే అంత పెద్ద కోడ్ నేను రాసాను అన్న నా ఫీలింగ్ అంటే నా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అంటే నేనే రాసాను ఈ కోడ్. అంటే నేను రాయగలుగుతాను కోడ్. ఎంత పెద్ద కోడ్ అయినా రాయగలుగుతాను. దాని బగ్స్ వస్తే నేను సాల్వ్ చేయగలుగుతాను. అనే కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు లెవెల్ 1లో. సో, లెవెల్ 1 బాగా కరెక్ట్‌గా చేశాను కాబట్టి నాకు లెవెల్ 2, లెవెల్ 3 అంతా బాగా ఈజీగా అయిపోయింది. ఏమంటే ఓకే. ఓకే. ఆహ్, నేను కాన్ఫిడెన్స్ పోలేదు. అంటే నా కాన్ఫిడెన్స్ నేను కోల్పోలేదు. ఒకవేళ నేను డీమోటివేట్ అయినా కానీ ఆ టీమ్ వాళ్ళు వచ్చి నాకు మెసేజ్ చేయడం గాని, ఏమైంది అనేసి వాళ్ళు చేయడం గాని, సో, నాకు అది బాగా ఇదయింది. మోటివేట్ ఓకే. అయ్యింది. థాంక్ యూ కిషోర్. అండ్ లైక్ మీరు వేరే దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్నామని చెప్తున్నారు కదా! సో, ఆ! కంపేర్ టు లైక్ అదర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఆర్ ఎనీ అదర్ ట్రైనింగ్స్ సో, మీకు ఫనీ సాఫ్ట్‌టెక్‌లో లైక్ ఈ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఎలా ఎలా లైక్ డిఫరెంట్ అనిపించింది? అంటే డిఫరెంట్ ఏమంటే ఆహ్, హ్మ్. ప్రతి ఒక్కరు ఏమంటే వాళ్ళు అంటే మనీ కట్టాం కాబట్టి ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేపిచ్చేసి వాళ్ళ దగ్గర. అంటే మేము ప్రాజెక్ట్ చేశామని. అంటే మాకు తెలియంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకిప్పుడు జావా అనుకున్నాం. జావాలో తెలియనిది వాళ్ళు చెప్తారు మాకు. అంటే తెలియనిది చెప్పే కాళ్ళకి మేము కొత్తగా ఏదైనా నేర్చుకున్నాము అనే ఒక ఫీలింగ్ తెప్పించడానికి ఏవేవో చెప్తున్నారు వాళ్ళు. అంటే మాకు కావాల్సింది కాకుండా మాకు తెలియనిది చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మార్కెట్‌లో ఏం కావాలో చెప్పట్లేదు వాళ్ళు. మార్కెట్‌లో ఇప్పుడు ఏఐ ఉంది. ఏఐ గురించి మాకేం తెలీదు. కానీ తెలియనివి ఎక్కువ చెప్పేస్తున్నారు వాళ్ళు. అది మాకు అంతగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అదే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కంటెంట్ కంటెంట్ ఏమంటే మీకు ఫస్ట్ కంటెంట్ బాగా క్లారిటీగా ఇస్తున్నారు. అంటే మీకేం చెప్తున్నాము అనేది ముందే క్లియర్‌గా చెప్పేస్తున్నారు. అంటే ఈ కోర్స్ ఇది ఉంటాయి ఖచ్చితంగా. ఇవి కవర్ చేస్తాము. ఇవే చెప్తాము అనేసి ముందే చెప్తున్నారు. అంటే ఇప్పుడు తెలియనివంటే ఇవి కూడా తెలియనివి చెప్తున్నారు. కానీ తెలియనివి ఏమంటే తెలియని దానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ ఇంకో డే మళ్ళీ దానికోసం అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తెలీదనుకో, ఆ కాన్సెప్ట్‌కి ఇంకో డే మళ్ళీ డిలే చేస్తున్నారు. అంటే డౌట్ క్లారిఫికేషన్ కోసం ఇంకో డే ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు. సో, దీనివల్ల ఏమైందంటే నాకు బాగా అంటే వాళ్ళతో పోల్చుకుంటే ఈజీగా అర్థమైంది. అంటే ఓకే. వాళ్ళతో అంటే ఇంతకుముందు చేశాను కదా! వాళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటే సో, ఇది ఇట్స్ ఫీల్ వెరీ బెటర్. ఓకే. సో, నువ్వు లైక్ ఈ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పగలవు? నన్నడిగితే ఏమంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌గా జాయిన్ అయితే బెస్ట్ అంటాను నేనైతే. అంటే నాకేమంటే నేను సెకండ్ ఇయర్‌లో జాయిన్ అయ్యాను. నాకేమనిపించిందంటే ఒకవేళ నేను ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యుంటే ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ చేసుంటాను. అంటే ఈ నాలెడ్జ్‌తో ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకొని ఇంకా అడ్వాన్స్‌డ్ ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకొని ఉంటానని నాకనిపించింది. నేనేం రికమెండ్ చేస్తానంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌గా జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్‌లో జాయిన్ అయినా మీరు లేట్ అయిపోయింది అట్లేం లేదు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మేము థర్డ్ ఇయర్‌లో ఉన్నాము. అసలు నేనేం చెప్తానంటే అసలు ఇయర్‌తో సంబంధం లేదు. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా ఎవరైనా సరే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని అంటే నాకు తెలిసి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. నేనేం రికమెండ్ చేస్తానంటే కొత్తగా ఫ్రెషర్స్‌కి ఏమంటే అదే స్టూడెంట్స్‌కి రిఫర్ చేస్తాను. ఎవరంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ, బీకామ్ చేస్తుంటారు కదా! వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవ్వచ్చు అని నేను చెప్తాను. ఎందుకంటే అంటే ఇది కోర్స్‌కి సంబంధం లేదు. ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా అనేసి. టెక్నాలజీ నేర్పిస్తున్నారు కాబట్టి మనం ఎవరైనా జాయిన్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే కిషోర్. ఫైనల్లీ నెక్స్ట్ బ్యాచెస్‌లో జాయిన్ అవుదాం అనుకునే స్టూడెంట్స్‌కి లైక్ నీ సజెషన్ ఏంటి ఫైనల్‌గా? ఫైనల్‌గా ఏమంటే అంటే మీరు జాయిన్ నేనైతే 15,000 మీరు వేస్ట్ అనుకుంటే అంటే 15,000 ఎక్కువ అనుకుంటే నేనేం చేయలేను గానీ, 15,000 వర్త్. నేనంటే ఎక్కడ వన్ రూపీ కూడా వేస్ట్ అవ్వదు 15,000లో. సో, మీరేమంటే మనీ గురించి ఆలోచించి పక్కన పడేసి మీ స్కిల్స్ నేర్చుకోవాలి. సో, నేను అప్‌గ్రేడ్ అవ్వాలి. కాలేజ్‌కి సంబంధం లేకుండా నేను నేర్చుకోవాలి. అంటే స్కిల్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవ్వండి. అండ్ ఏమంటే కన్సిస్టెంట్‌గా చేయాలి. అంటే ఆయన వచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడం గాని, ఇచ్చిన టాస్కే కాకుండా నీ ఓన్ ఇంట్రెస్ట్‌తో చేయడం. అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది గదా! ఒక స్టార్టప్ కంపెనీస్ లాగా ఐడియా ఉంటుంది ముందే. అంటే ఇది చేయాలనుకుంటున్నాను అలా అనేసి.
సో వాళ్ళేమంటే ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. అంటే మనం ఇంకా స్టార్టప్ బిల్డ్ చేయాలంటే మనకేం కావాలి? ఇంకా మనం ఎక్కడున్నామని మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా నేను ప్రాజెక్ట్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఇయర్‌తో సంబంధం లేదు. అంటే ఇప్పుడు జావా మాకు ఫస్ట్ ఇయర్‌లో జావా లేదు కదా బ్రో! ఎట్లా చేస్తామంటే అది అంటే సార్ ఏమంటే ఫస్ట్ ఇయర్ జావా కూడా బేసిక్స్ నుంచి చెప్తున్నాడు. సో మీకు అర్థమవుతుంది. ఓకే. బేసిక్స్ నుంచి కూడా మీకు జావా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకున్న తర్వాతే నెక్స్ట్ కాన్సెప్ట్ ఫిట్ అవుతారు. అంతవరకు ఈ కాన్సెప్ట్ ఉంటారు. అప్పుడేమవుతుంది మీకు వచ్చేంత వరకు దీన్ని నేర్చుకోవచ్చు. సో మీకు డౌట్ క్లారిఫికేషన్ ఈజీగా అవుతది. మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడేముంటుంది, ఓకే. మీ వెనకాల ఉన్నాము. మాకు అంటే జావా, స్ప్రింగ్ బూట్ అనేది పెద్ద పెద్ద కాన్సెప్ట్స్. సో మేము ఇంకా ఫస్ట్ ఇయరే. మాకెట్లా అర్థమవుతుంది బ్రో అంటే, దాని వెనకాల స్ప్రింగ్ బూట్ రాకముందు ఏం జరుగుతుంది? దాని ముందు ఏముంది కూడా సార్ చెప్తాడు. సో అప్పుడేమవుతుంది మనకి ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్‌లోనే నీకు సార్ జావా నేర్పిస్తాడు కాబట్టి, సో జావా బేసిక్స్ వస్తాయి. దాని తర్వాత అడ్వాన్స్‌డ్ నీకు మెల్లిమెల్లిగా అర్థం ఎక్కుతదనమాట. అంటే టాస్క్ కంప్లీట్ చేస్తుంటే నీకు ఈజీ అయిపోతుంది. అంటే నీకు కష్టం అనిపియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ సార్ చెప్పింది వింటే. యాహ్! థాంక్ యూ కిషోర్. లైక్ నువ్వు కూడా ఇంకా అప్‌స్కిల్ అవ్వాలని అండ్ ఫ్యూచర్‌లో మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ కిషోర్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ.